తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఇద్దరు ధృవతారలు, ఒకరు విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు గారు అయితే మరొకరు టాలీవుడ్ బాక్సాఫీస్ రారాజు మెగాస్టార్ చిరంజీవి గారు. వీరిద్దరి మధ్య ఉన్న సంబంధం కేవలం సీనియర్ మరియు జూనియర్ నటుల మధ్య ఉండే గౌరవం మాత్రమే కాదు, అంతకు మించిన ఒక ఆత్మీయ అనుబంధం ఉంది. అయితే ఎన్టీఆర్ గారికి చిరంజీవి నటించిన సినిమాల్లో ఒక సినిమా అంటే చాలా ఇష్టమని మీకు తెలుసా? ఆ సినిమా విశేషాలేంటో మరియు ఎన్టీఆర్ గారు చిరంజీవి గురించి ఏమనుకునేవారో ఈరోజు మనం వివరంగా తెలుసుకుందాం. సాధారణంగా ఎన్టీఆర్ గారు సినిమాలను చాలా లోతుగా విశ్లేషిస్తారు. చిరంజీవి గారు తన కెరీర్ ప్రారంభంలో చేసిన సినిమాల్లో ఎన్టీఆర్ను బాగా ఆకట్టుకున్న చిత్రం మంత్రిగారి వియ్యంకుడు. 1983 సంవత్సరంలో వచ్చిన ఈ సినిమాకు లెజెండరీ దర్శకుడు బాపుగారు దర్శకత్వం వహించారు. బాపుగారి ప్రత్యేకమైన శైలి మరియు చిరంజీవి గారి ఎనర్జీ కలగలిసిన ఈ చిత్రం ఎన్టీఆర్ గారికి ఎంతగానో నచ్చింది. ముఖ్యంగా ఆ చిత్రంలో చిరంజీవి తన బాడీ లాంగ్వేజ్తో మరియు నటనతో పండించిన ఎమోషన్స్ ఎన్టీఆర్ను మెప్పించాయి. కేవలం మంత్రిగారి వియ్యంకుడు మాత్రమే కాదు, అంతకు ముందు 1978 సంవత్సరంలో వచ్చిన మన ఊరి పాండవులు వంటి వైవిధ్యమైన చిత్రాల్లో చిరంజీవి నటనను కూడా ఎన్టీఆర్ గారు గమనించారు. చిరంజీవిలోని ఆవేశపూరితమైన నటన, ఫైట్స్ మరియు డాన్స్లలో ఉన్న వేగాన్ని చూసి తన తరువాత తెలుగు కమర్షియల్ సినిమాను ముందుకు తీసుకెళ్లే సత్తా ఉన్న నటుడిగా ఎన్టీఆర్ ఆనాడే చిరంజీవిని గుర్తించారు. ఒక సందర్భంలో చిరంజీవిని ఉద్దేశించి తమ్ముడు నువ్వు చాలా బాగా చేస్తున్నావు, నీలో మంచి స్పార్క్ ఉంది అని మెచ్చుకున్నట్లు సినీ వర్గాల్లో ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తుంటుంది. ఎన్టీఆర్ గారు చిరంజీవిని కేవలం ఒక నటుడిగానే కాకుండా తన కుటుంబ సభ్యుడిలా భావించేవారు. దీనికి ప్రధాన కారణం చిరంజీవి గారి సంస్కారం. ఎన్టీఆర్ గారి కుమారులు బాలకృష్ణ మరియు హరికృష్ణల వివాహ సమయంలో చిరంజీవి గారు స్వయంగా వెళ్లి పెళ్లి పనుల్లో సహాయం చేశారు. పెళ్లి పనుల్లో ఒక ఇంటి మనిషిలా చిరంజీవి ముందుండి బాధ్యతలు తీసుకోవడం ఎన్టీఆర్ గారిని ఎంతగానో కదిలించింది. అప్పటి నుండి వారి మధ్య అనుబంధం మరింత బలపడింది. రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత కూడా ఎన్టీఆర్ గారికి సినిమా రంగంపై ఉన్న మక్కువ అస్సలు తగ్గలేదు. అప్పట్లో చిరంజీవి వరుస విజయాలతో ఎదుగుతున్న తీరును చూసి ఆయన ఎంతో సంతోషించేవారు. తన తర్వాత ఇండస్ట్రీని ఏలే స్థాయి చిరంజీవికి ఉందని ఆయన గట్టిగా నమ్మేవారు. నేటికీ మెగాస్టార్ చిరంజీవి గారు ఏ వేదిక మీదకెక్కినా ఎన్టీఆర్ గారి పట్ల తనకున్న అపారమైన గౌరవాన్ని చాటుకుంటారు. ఎన్టీఆర్ గారు తనకు పెద్ద స్ఫూర్తి అని, ఆయన నేర్పిన క్రమశిక్షణే తనను ఈ స్థాయికి చేర్చిందని చిరంజీవి గారు గర్వంగా చెబుతుంటారు. చూశారుగా లెజెండరీ ఎన్టీఆర్ గారికి చిరంజీవి గారిపై ఉన్న అభిమానం మరియు వారికి నచ్చిన సినిమా విశేషాలు. బాపుగారు తెరకెక్కించిన మంత్రిగారి వియ్యంకుడు చిత్రం ద్వారా చిరంజీవిలోని అసలైన నటుడిని ఎన్టీఆర్ గారు ముందే గుర్తించి అభినందించడం విశేషం. మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన సినీ విశేషాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ధన్యవాదాలు.